అభి ఇంటికి వస్తున్నాడు అని తెలియటంతో వంట చెయ్యటానికి సిద్ధమవుతుంది విరాలి. కారులో ఇంటికి తిరిగి వచ్చేశాడు అభి. కెవిన్ పిలుస్తూ ఉన్నా పట్టించుకోకుండా తన రూంలోకి వెళ్ళిపోయాడు. ఏంటి? ఏమైంది సార్‌కి? పిలుస్తూ ఉన్నా పట్టించుకోకుండా వెళ్ళిపోయారు? మూడ్ బాలేదేమో. సర్లే, చందు సార్ ఎక్కడ ఉన్నారో కాల్ చేస్తా. చందుకి కాల్ చేశాడు కెవిన్. హలో సార్. అభి సార్ ఇంటికి వచ్చారు. సరే, నా వర్క్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడే బయలుదేరుతున్నా. అలాగే సార్. హా! అవును, డిన్నర్ రెడీ అయ్యిందా? లేదంటే నేను తీసుకొచ్చేనా? లేదు సార్. విరాలి తను ప్రిపేర్ చేస్తా అని చెప్పింది. ఏంటి? తనా? అవును సార్. ఏమైంది? తను వంట చేస్తే కుంభాలు కుంభాలు తినే కుంభకర్ణుడు కూడా నాకు ఆకలిగా లేదు అని చెప్తాడు. అంటే అంత అద్భుతంగా ఉంటుందా? చాలా. తను పెట్టిన టీ తాగినందుకే నాకు టీపై విరక్తి పుట్టింది. అదే తను చేసిన వంట తిన్నామనుకో జీవితంపైనే విరక్తి పుడుతుంది. కానీ సార్, మధ్యలో తనని ఆపితే తను ఫీలవుతుందేమో. నీ ఇష్టం. సరే, నేను త్వరగా వస్తా. బాయ్. అలాగే సార్. కాల్ కట్ చేశాడు కెవిన్. లాస్య ఇంట్లో. హే! శాడిస్ట్. మరి ఇలా నీకు కాబోయే పార్ట్నర్‌ని ఏడిపిస్తే ఎలా? పాపం. అయ్యో! నేను అక్కడ ఉండి ఉంటే వాళ్ళిద్దరినీ ఎప్పుడో కలిపేసేదాన్ని. అవును, అసలు నా డార్లింగ్ ఎక్కడ? ఎలా ఉందో ఏంటో? ముందే కళ్ళు తిరిగి పడిపోయింది. ఒకసారి కాల్ చేస్తా అని అంటూ విరాలికి కాల్ చేసింది లాస్య. అబ్బా! ఇప్పుడు ఇందులో చక్కెర వెయ్యాలా? లేక ఉప్పు వెయ్యాలా? 2 వారాల ముందే కదా అమ్మ చేస్తూ ఉంటే చూశాను. అప్పుడే మర్చిపోయానా? ఏదో పెద్ద చెఫ్ అయినట్టు బిల్డప్ ఇచ్చాను. కంప్యూటర్ అంట అది తప్పు చేస్తుందేమో గాని నేను చెయ్యనంట. ఛీ! ఏంటే ఇది? ఇప్పుడు గనుక అభి సార్ నేను చేసే వంట తిన్నారనుకో, 2 నెలలు బెడ్ మీద నుంచి కిందకు కూడా దిగరు. నా వంటని టేస్ట్ చేసిన నెక్స్ట్ సెకండే నన్ను కనీసం ఇంటి వైపు కూడా చూడనివ్వకుండా చేస్తారు. అయ్యయ్యో! అని టెన్షన్ పడుతూ ఉంటుంది. కళ్ళు మూసుకొని దేవుడా! దేవుడా! వెంకటేశ నారాయణ! నువ్వే రక్షించాలి అని మనసులో దేవుడిని ప్రార్థిస్తుంది. అలా కళ్ళు మూసుకొని ఉండగా లాస్య నుంచి కాల్ వస్తుంది. ఆ సౌండ్‌కి కళ్ళు తెరుస్తుంది విరాలి. కళ్ళు చింతనిప్పులా ఎర్రగా ఉన్నాయి. కాల్ మోగుతూ ఉన్నా అదేం పట్టించుకోకుండా స్టవ్ ఆఫ్ చేసింది. ఇంతవరకు చేసిన వంటను సింక్‌లో పడేసి మళ్ళీ స్టార్ట్ చేసింది. లాస్య పదే పదే కాల్ చేస్తూ ఉన్నా కనీసం ఫోన్ వైపు కూడా చూడలేదు విరాలి. మొత్తం ప్రపంచాన్నే మర్చిపోయినట్లు ఏవీ పట్టించుకోకుండా వంటలో లీనమైపోయింది. ఎన్నిసార్లు కాల్ చేసినా విరాలి ఫోన్ ఎత్తలేదు. ఈ గుడ్లగూబ మొహంది అంతగా ఏం వెలగబెడుతుంది? ఇన్నిసార్లు ఫోన్ చేసినా లిఫ్ట్ చెయ్యట్లేదేంటి? ఏదైనా ప్రాబ్లంలో ఇరుక్కుందా? కాసేపు వెయిట్ చేస్తా. లిఫ్ట్ చెయ్యకపోతే అప్పుడు చూద్దాం. విరాలి వంట పూర్తి చేసి అన్ని డిషెస్‌ను డైనింగ్ టేబుల్ పైన పెట్టి కెవిన్‌ని పిలుస్తుంది. కెవిన్ గారూ! మొత్తం అంతా రెడీ. ఇంత త్వరగా ఇన్ని వంటలు ఎలా చేశారు? హా! అంటే చెప్పాను కదా నన్ను తక్కువ అంచనా వెయ్యకండి అని. హా! నిజమే. మరి చందు సార్ ఎందుకు అలా చెప్పారు? అని అనుకున్నాడు కెవిన్. చందు కూడా ఇంటికి వచ్చేశాడు. సోఫాలో కూర్చొని విరాలి మరియు కెవిన్ ఇద్దరూ చందు కోసం వెయిట్ చేస్తూ ఉంటారు. చందు రావటంతో లేచి తన దగ్గరకు వెళ్లారు. డిన్నర్ రెడీ అయింది. హ్యాండ్ వాష్ చేసుకుని రండి సార్. హా! అంటే విరాలి అది. సార్, మీరేం చెప్పకండి. వెళ్ళి ఫ్రెష్ అయ్యి రండి. అది కాదు విరాలి. వెళ్ళండి సార్ అని చెప్పి డైనింగ్ టేబుల్ దగ్గరకు వెళ్ళిపోయింది. సరే, దేవుడా! నువ్వే నన్ను కాపాడాలి.
సార్, విరాలి వంట బానే చేస్తుంది అనుకుంటా. తను పెట్టిన టీ తాగి ఉంటే నువ్వు ఇలా అనేవాడివి కాదు. కాదు సార్. స్మెల్ అండ్ లుక్ రెండూ బాగున్నాయి. కెవిన్, డోంట్ జడ్జ్ ఎ బుక్ బై ఇట్స్ కవర్. నేను కూడా అదే చెప్తున్నాను సార్. టీ బాగా పెట్టలేదు అని వంట కూడా బాగా చెయ్యలేదు అనే గ్యారంటీ లేదు కదా సార్. ఏమో, నాకేమైనా అయితే ముందు తనని ఏమీ అనను. నువ్వే ఫస్ట్ నా చేతుల్లో ఫినిష్ అవుతావు. సార్, మీరు ఏం చేసినా ఇప్పుడు తినక తప్పదుగా. అభి సార్ కూడా కిందకు రాబోతున్నారు. ముందు మీరు ఫ్రెష్ అయి రండి. అలాగే. దరిద్రం నెత్తిపై నాట్యం చేస్తుంటే ఎవరైనా ఏం చెయ్యగలరు? చందు ఫ్రెష్ అవ్వటానికి వెళ్ళిపోయాడు. డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చిన విరాలి ఫోన్ ఆన్ చేసింది. లాస్య నుంచి ఇన్ని మిస్డ్ కాల్స్ ఎప్పుడు వచ్చాయో అర్థం కాక ఆ లాస్యకి కాల్ చేసింది విరాలి. ఒసై లాసు, ఇన్ని కాల్స్ ఎప్పుడు చేశావు? పోవే. నేను ఎంత భయపడ్డానో తెలుసా? అసలు అంతగా ఏం పీకుతున్నావు? వంట చేస్తూ ఉన్నాను. వంటనా? ఎవరికోసం? నీకోసం అయితే నువ్వు ఎప్పుడు చేసుకోలేదు. కొంపదీసి ఆ అభిగాడు నీకు తిండి పెట్టలేదా? కాదు. అంటే కెవిన్ ఎప్పుడు బయట నుంచే తెప్పించుకొని తింటారు. అభిసారైతే నైట్ ఇంట్లో ఉండరు. కానీ ఈరోజు నైట్ ఇంట్లోనే ఉండబోతున్నారు. సో, వంట చేస్తున్నా అందరికోసం. ఒసేయ్! ఆ అభి నిన్ను ఎంత ఇబ్బంది పెట్టినా ఇలాంటి శిక్ష వెయ్యటం కరెక్ట్ కాదే. ఒకసారి ఆలోచించు. అంటే ఏంటి? నీ వంట తిన్న మరుక్షణమే వాళ్ళు పుట్టుకుమంటారు. నన్నేమైనా అను. నా వంటను మాత్రం ఏమనకు. సరే, అందరూ వస్తున్నారు. బాయ్. నిద్రపోయేటప్పుడు కాల్ చేస్తా. సరే, బాయ్. విరాలి కాల్ కట్ చేసి తిప్పించి పెట్టిన ప్లేట్స్‌ని పైకి పెట్టి అన్నం వడ్డించటం మొదలుపెట్టింది. ముందుగా అభికి వడ్డించింది. ఆ తర్వాత అందరికీ వడ్డించింది. అన్నం మరియు కర్రీ కలిపి ముద్దగా చేసి నోట్లో పెట్టబోయాడు. అప్పుడే చందు తనని ఆపాడు. అభి, ముందు నేను తింటాను. నేనేం రాజుని కానులే. ఇందులో విషముందా లేదా అని చెక్ చెయ్యటానికి. అంత సీన్ లేదులే. ముందు నన్ను తిననివ్వు. సరే, అయితే త్వరగా తిను. భయం భయంగా ఎలా ఉంటుందో అని ఊహించుకుంటూ అన్నం ముద్ద నోట్లో పెట్టుకున్నాడు చందు. ఎలా ఉంది అభి సార్? అన్నం ముద్ద తిన్న చందులో ఎటువంటి చలనం లేదు. దాంతో ఆశ్చర్యంగా అందరూ చందు వైపే చూస్తూ ఉండిపోయారు. అయ్యో! సార్, మీరెన్నో చెప్పారు. వద్దు వద్దు అని. ఎంతగానో కన్విన్స్ చెయ్యటానికి ట్రై చేశారు. కానీ నేనే వినలేదు. ఎంతో గొప్ప బ్రతుకు బ్రతికారు. కానీ ఇలా ఒక వంట తినటం వల్ల పెళ్లి కాకముందే ఇలా అయిపోతారని అనుకోలేదు సార్ అని లోలోపలే బాధపడటం మొదలుపెట్టాడు. సార్, చందు సార్, ఏమైంది? చందూ, ఏంటిది? చూడు, నాకు చిరాకు తెప్పించకు. సార్, ఏమైంది సార్? అభి అందరి వైపు కోపంగా చూసి చందుని కదుపుతాడు. దాంతో ఉలిక్కిపడ్డాడు చందు. సార్, ఏమైంది సార్? అది ఏం లేదు, ఏం లేదు. ఎలా ఉంది సార్ వంట? కెవిన్ అలా అడగగానే వెకిలిగా నవ్వుతూ విరాలి వైపు చూశాడు. చందు తన వైపు చూడటంతో తన వంట ఎంత అద్భుతంగా ఉందో అర్థమవుతుంది విరాలికి. అభి కదపటంతో ఉలిక్కిపడి లేచాడు. ఏంటి సార్, ఏమైంది? అదా! ఏం లేదు. కానీ వంట మాత్రం సూపర్‌గా ఉంది. చాలా బాగా చేశావు విరాలి. నిజంగానా సార్? అవును. చాలా బాగుంది. మీరు కూడా తినండి. చందు అలా అనటంతో కెవిన్ మరియు అభి కూడా తినటం మొదలుపెట్టారు. అభి అన్నం కలుపుకొని ముద్ద నోట్లో పెట్టుకున్నాడు. అంతే, లేచి నిలబడి విరాలి వైపు కోపంగా చూసి బేసిన్ వైపు వెళ్ళిపోయాడు. దాంతో అందరూ ఆశ్చర్యంగా అభి వైపే చూస్తూ ఉన్నారు.
హ్యాండ్ వాష్ చేసుకొని మళ్ళీ డైనింగ్ టేబుల్ దగ్గరకు వచ్చాడు. "ఏమైందభి? అలా మధ్యలోనే హ్యాండ్ వాష్ చేసుకున్నావు? ఏంటి? దీన్ని వంట అంటారా? చందు, నీకు ఈ అమ్మాయిపై గౌరవం ఉంటే, కన్సర్న్స్ ఉంటే ఇంకేదైనా విధంగా హెల్ప్ చెయ్యి. దీన్ని కుక్కలు కూడా తినవు." దాంతో విరాలి బాధగా అభి వైపు చూసింది. "ఏం మాట్లాడుతున్నావు అభి? నేను నిజం చెబుతున్నా. తను వంట చాలా బాగా చేసింది." "జస్ట్ షటప్ చందు. ఛ! నా మూడ్ మొత్తం పాడు చేశావు. వంటే ఇలా చేశావు. రేపు వర్కయినా సరిగ్గా చేస్తావో లేదో." "సార్, అది..." "ఇంకేం మాట్లాడకు. అసలు నేను ఇంటికి రాకుండా ఉండాల్సిందే" అని కోపంగా చెప్పి తన రూంలోకి వెళ్ళిపోయాడు. "సార్, వంట నిజంగానే బాగుంది కెవిన్. కానీ అభి ఎందుకు అలా అన్నాడో అర్థం కావట్లేదు." "పర్లేదు సార్. తన బదులు నేను సారీ చెప్తున్నా విరాలి. వాడు అంతే. ఎప్పుడూ ఇలా హార్ష్‌గా ఉంటాడు." "పర్లేదు సార్. నేను చేసిన వంట అందరికీ నచ్చాలి అని లేదు కదా! మీకైనా నచ్చింది చాలు. నువ్వు దీని గురించి ఎక్కువగా ఆలోచించకు విరాలి. హాయిగా రెస్ట్ తీసుకో." "అలాగే సార్." విరాలి అక్కడ్నుంచి వెళ్ళిపోయింది. "సార్, మరి అభి సార్ కోసం ఫుడ్ ఆర్డర్ పెట్టనా?" "వద్దు." పాపం ఏం చెయ్యని విరాలిపై తన కోపాన్ని చూపించాడు. వాడింకా చిన్నపిల్లాడు కాదు గారాబం చెయ్యటానికి. కడుపు మండితే తెలుస్తుంది పక్కన వాళ్ళకి ఎలా ఉంటుందో. "కానీ సార్..." "అభి సార్ ఎప్పుడు తినకుండా లేరు. పాపం ఆకలి వేస్తే..." "ఒక్క పూట తినకపోతే చావడులే. నువ్వు వెళ్ళు కెవిన్." "ఓకే సార్." అని అభి రూమ్ వైపు చూస్తూ వెళ్ళిపోయాడు. కెవిన్ వెళ్ళిపోయిన వెంటనే హాల్లోకి వచ్చాడు చందు. పైన ఉన్న అమృత ఫోటో వైపు చూస్తూ, "ఎందుకు ఈ విరాలిని చూస్తూ ఉంటే అమృతనే చూసినట్టు ఉంది. తను చేసిన వంట కూడా అమృత చేసే వంటలానే ఉంది. ఒక్క క్షణం అమృతనే వచ్చి వంట చేసిందా అని అనిపించింది. ఛ! నేనేంటి ఇలా ఆలోచిస్తున్నాను?" అని తన పిచ్చి ఆలోచనలను పక్కన పెట్టి నిద్రపోవటానికి వెళ్ళిపోయాడు. విరాలి తన రూంలో వెళ్ళి లాక్ వేసుకుంది. ఛీ! ఎంత కష్టపడి చేశాను. చెమటోడ్చి చేసిన వంటని అలా హేళన చేసిపోయాడు సచ్చినోడు. "నీకేం పోయే కాలంరా. హాయిగా వంట చేసి పెడితే ఇలానే ఉంటుంది. ఒక పూట తినకుండా కడుపు మాడితే అప్పుడు తెలుస్తుంది. ఛీ! వాడి వల్ల ఇప్పుడు నాకు తినే మూడ్ కూడా పోయింది. ఛీ! అవును, మర్చిపోయా. ముందు ఆ లాస్యకి కాల్ చెయ్యాలి. లేదంటే నేను అభి సార్‌ను తిట్టుకున్నట్టు నన్నూ అది తిట్టుకుంటుంది" అని అంటూ లాస్యకి కాల్ చేసింది. "ఏంటి? నువ్వు చేసిన వంట తిని అందరూ బ్రతికున్నారా? లేక చచ్చారా? ఏంటే నువ్వు ఇలా నన్ను ఎక్కిరిస్తే నేను నీకు కాల్ చెయ్యను. నువ్వు కాల్ చేసినా ఎత్తను." "బాగుందే తల్లి. సరే, ముందు చెప్పు ఏం జరిగిందో?" "నేను బాగా చేశాను. కానీ ఆ శాడిస్టు మొహమోడు బాలేదు అని తిట్టిపోయాడు." "అయ్యో! పోన్లే. మరి అంత శాడిస్ట్ కాదు." "ఏంటే?" "మరి నువ్వు చేసిన వంటకి నేనైతే నిన్ను అక్కడే పూడ్చిపెట్టేదాన్ని." "ఒసేయ్ కొరివి దెయ్యం, నేను చాలా బాగా చేశాను. అందరికంటే ముందు నేను టేస్ట్ చేశాను. నేనేనా చేసింది అని డౌట్ వచ్చింది నాకైతే. చందు సార్ కూడా బాగుంది అని పొగిడారు. వాడే బాలేదు అని తిట్టింది." "ప్చ్! వదిలెయ్యవే. ఎక్కువగా ఆలోచిస్తే మళ్ళీ కలలోకి వచ్చి మరీ నిన్ను సాధిస్తాడు." "హా! నిజమే. అందుకే ఏం ఆలోచించకుండా హాయిగా పడుకో. గుడ్ నైట్." "సరే, గుడ్ నైట్." కాల్ కట్ చేసింది విరాలి. "అవును కానీ అభి సార్ బాగా డబ్బు ఉన్న మనిషి. నేను చేసిన వంట తినకుండానే రూంలోకి వెళ్ళిపోయాడు. పాపం రాత్రి మొత్తం తినకుండా ఉండగలడా?" "ఆహా! పాపం ఎందుకు? నా వల్ల అతను ఇబ్బంది పడకూడటం."
కనీసం జ్యూస్ అయినా ఇచ్చి వస్తాను. నేను ఇస్తే మళ్ళీ ఇందులో షుగర్‌కి బదులు ఉప్పు వేశావు అని పుల్లలు పెడతాడు. మరి ఏం చెయ్యాలి? హా! తలుపు దగ్గర పెట్టేస్తా అని కిచెన్‌లోకి పరిగెడుతుంది విరాలి. ఫ్రిడ్జ్‌లో ఉన్న ఫ్రూట్స్ తీసుకొని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేస్తుంది. కానీ ఇప్పుడు వీటిని మిక్సీలో వేస్తే సౌండ్ వస్తుంది. మరి ఏం చెయ్యాలి? సర్లే ఈ ఫ్రూట్సే ఇచ్చేస్తాను. నేరుగా అభి రూమ్ దగ్గరకు వెళ్లి డోర్ కొట్టింది. కింద ఫ్రూట్స్ పెట్టేసి తన రూమ్‌లోకి పరిగెత్తింది. డోర్ కొట్టిన సౌండ్ రావటంతో డోర్ ఓపెన్ చేశాడు అభి. చుట్టూ చూసి ఎవరూ లేకపోవటంతో కిందకు చూశాడు. కింద ఫ్రూట్స్ ఉండటం చూసి వాటిని తీసుకున్నాడు. రేయ్ చందు! నా పైన నీకెంత ప్రేమరా! నేను ఆకలితో ఉండలేను అని నా కోసం ఫ్రూట్స్ తెచ్చావా? థాంక్స్ రా! డోర్ క్లోజ్ చేసుకొని ఫ్రూట్స్ తిని హాయిగా నిద్రపోయాడు అభి. అదంతా తొంగి చూస్తున్న విరాలి నవ్వుకుంటూ డోర్ క్లోజ్ చేసుకొని నిద్రపోయింది. ఒక చీకటి ప్రదేశంలో నీకు కొన్ని రోజుల సమయం మాత్రమే ఉంది అమృత. నువ్వు చెయ్యాలి అని అనుకుంటున్న పనిని త్వరగా పూర్తి చేసిరా. కాలానికి ఎదురుగా వెళ్తున్నావు. తప్పు చేస్తే నేను కూడా నీకు సహాయం చేయలేను. మీరు ఇప్పటివరకు నాకు ఎంతో సహాయం చేశారు. నేను ఇంతవరకు ఎదురు చూసిన సమయం వచ్చేసింది. అభికి సరైన అమ్మాయిని కనిపెట్టాను. వాళ్ళిద్దరిని కలిపిన తర్వాత వెంటనే తిరిగి వచ్చేస్తాను. కానీ గుర్తుపెట్టుకో, నువ్వు అనుకున్న పని పూర్తి చెయ్యటానికి నీకు ఒక శరీరం కావాలి. కానీ ఆ శరీరంలో ఎక్కువసేపు ఉండకు. లేదంటే నీకు ఆ శరీరానికి ఇద్దరికీ ప్రమాదం. ప్రమాదమా? అవును. నువ్వు ఇప్పుడు ఒక ఆత్మవు. ఎవరైనా ఆత్మగా మారితే వారి జ్ఞాపకాలు పోతాయి. కానీ నీ దృఢమైన సంకల్పం నీ జ్ఞాపకాలను పోకుండా చేసింది. కానీ నువ్వు ఎవరి శరీరంలోనైనా ఎక్కువసేపు ఉంటే నీ జ్ఞాపకాలు నీ నుంచి ఆ మనిషి మెదడులోకి వెళ్తాయి. అప్పుడు నువ్వు ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోతావు. ఎందుకంటే నీకు అప్పుడు ఎటువంటి ఆశయం ఉండదు కాబట్టి. మరి ఆ మనిషి పరిస్థితి ఏంటి? ఆ మనిషికి ఏమవుతుందో నేను కూడా చెప్పలేను. అందుకే జాగ్రత్తగా ఉండు అని చెబుతున్నా. సరే. అక్కడ్నుంచి అమృత ఆత్మ మాయమైపోయింది. తరువాతి రోజు ఫోన్‌లో మోగుతున్న అలారంను ఆఫ్ చేసి ఇరిటేటింగ్‌గా ఫేస్ పెట్టింది విరాలి. ఛ! కొత్త ఇంట్లో అస్సలు నిద్ర పట్టలేదు. అప్పుడే తెల్లారిందా? హా! అసలు నేను మళ్ళీ చిన్నపిల్లలా మారితే ఎంత బాగుంటుంది? ఎంచక్కా 10 వరకు పడుకోవచ్చు. నన్నొక మాట అనేవాళ్ళు అస్సలు ఉండరు. అయినా ఎన్ననుకొని ఏం లాభం? జరుగుతుందా ఏంటి? స్నానం చేసి టవల్ కట్టుకొని బయటకు వచ్చింది. అల్మారా ఓపెన్ చేసి ఏ శారీ కట్టుకోవాలా అని చూస్తూ ఉంటుంది. లైట్ బేబీ పింక్ శారీ తీసుకొని ఇది వేసుకుందాం అని అనుకుంటుంది. అది చేతిలోకి తీసుకోగా శారీ లోపల ఉన్న బ్లౌజ్ కింద పడిపోయింది. దాంతో బ్లౌజ్ తీసుకోవటానికి కిందకు వంగింది. అప్పుడే డోర్ ఓపెన్ చేసి లోపలకు అడుగు వేశాడు అభి. కింద బ్లౌజ్ తీసుకుంటూ ఉన్న విరాలి అభి రావటం చూడలేదు. విరాలి కిందకు వంగి ఉండటంతో అభి కూడా తనని చూడలేదు. అలా నడుస్తూ విరాలికి దగ్గరగా వచ్చాడు. అలా నడుస్తూ ఉండగా అప్పుడే బ్లౌజ్ తీసుకొని పైకి లేచిన విరాలిను గుద్దుకున్నాడు అభి. ఎవరా అని వెంటనే వెనక్కు తిరిగిన విరాలి అభిను చూసి షాక్ అయింది. వెంటనే తన చేతులతో అభి కళ్ళు మూసేసింది. సారీ అండి. నేను వెళ్తాను. మీ చేతులను తీయండి. నో. నేను కళ్ళు తెరవను. వెనక్కి తిరిగి వెళ్ళిపోతా. నిజంగా. అవును. నిజంగా. సరే అని చెప్పి చేతులు తీసేసింది విరాలి. అభి టక్కున వెనక్కు తిరిగి రూమ్ బయటకు వచ్చేశాడు. అభి వెళ్ళిపోయిన వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి డోర్ క్లోజ్ చేసేసింది. అమ్మో! 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 థాంక్ గాడ్! ఈరోజు నా మానం, నా ప్రాణం 2 సేఫ్ అయ్యాయి.
నన్ను మేకప్ లేకుండా చూసుంటే, అమ్మో! అమ్మో! విరాలి, ఈరోజు నీ దశ బాగుందే. పోన్లే, ఆ అభికి కాస్తయినా మేనర్సుంది. ఏం లాభం? నిప్పు చిన్నదైనా, పెద్దదైనా మొత్తం అడవిని తగలబెడుతుందిగా అని అనుకుంటూ త్వరగా శారీ వేసుకొని రెడీ అయ్యి కిందకు వచ్చింది. సోఫాలో కూర్చొని చందుతో మాట్లాడుతూ ఉంటాడు అభి. అభి దగ్గరకు వచ్చి నిలబడింది విరాలి. విరాలి రావటంతో కళ్ళు తన వైపుకు తిప్పాడు. విరాలి, నా రూంలో ఫైల్సున్నాయి, తీసుకొనిరా. అలాగే సార్ అని చెప్పి అభి రూంలోకి వెళ్ళింది. చందు అభితో, ఏంట్రా, అప్పుడే మొదలైందా ఆఫీస్ హడావిడి అని అడిగాడు. బటన్ సరిచేసుకుంటూ, ఇంకేం చెయ్యాలి? నీలా నేను కూల్‌గా ఉండలేను. అలాగే నా ఆఫీస్‌ని పక్కన పెట్టి పక్క వాళ్ళ ఇంట్లో ఉండను. రేయ్! రేయ్! మరీ ఇంత కఠినంగా మాట్లాడకు. నేనేం ఊరికే పని పాట లేకుండా రాలేదు. హా మరి? నా బుర్ర తినటానికి వచ్చావా? రేయ్! రేయ్ పోరా! ఇప్పుడు కాదులే. ఎప్పుడో ఒకసారి నీకు నా విలువ తెలుస్తుంది. హ్మ్. చూద్దాంలే. ఇలా వీళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా విరాలి ఫైల్స్ తీసుకొని అక్కడకు వచ్చింది. సార్, మీ ఫైల్స్. అభి వాటి వైపు చూసి, సరే, ఇక పదండి, ఆఫీస్‌కి వెళ్దామని అంటాడు. దాంతో కెవిన్ కార్ స్టార్ట్ చెయ్యగా విరాలి కెవిన్ పక్కన కూర్చుంది. అభి వెనుక కూర్చున్నాడు. చందు కూడా కారులోకి రావటానికి డోర్ ఓపెన్ చేస్తూ ఉండగా లోపల్నుంచి అభి డోర్ క్లోజ్ చేశాడు. రేయ్! ఏం చేస్తున్నావ్? హ్మ్. మర్చిపోయావా? నువ్వు నీ ఆఫీస్‌కి వెళ్ళాలి. నా ఆఫీస్‌కి కాదు. గుర్తుంది. నీలా కాదు నేను. గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు నేను బాగా గుర్తుపెట్టుకుంటా. హ్మ్. అదే గుర్తుందిగా. మరి పో. నీ కార్‌లో పో. నీ ఆఫీస్‌కి. కెవిన్ స్టార్ట్ చెయ్. కెవిన్ చందు వైపు జాలిగా చూస్తూ కారు స్టార్ట్ చేశాడు. తనకి దూరంగా వెళ్ళిపోతున్న కారు వైపు చూస్తూ, షట్. హ్మ్. ఇంకేం చెయ్యాలి? మన కార్‌లోనే వెళ్ళాలి అని అనుకుంటూ ఇంటి లోపలకు వెళ్ళి కారుకి తెచ్చుకొని కారులో ఆఫీస్‌కి బయలుదేరాడు చందు. ఒకవైపు అభి ఈరోజు ఆఫీస్‌లో జరగబోయే మీటింగ్‌కి ప్రిపేర్ అవుతూ ఉంటాడు. ఇంకోవైపు విరాలి అభి షెడ్యూల్ చూస్తూ ఉంటుంది. అలా చూస్తూ ఉండగా విరాలి వాళ్ళ అమ్మ కాల్ చేశారు. హలో అమ్మా! ఏంటి ఇప్పుడు కాల్ చేశావు? ఇంకెప్పుడు చెయ్యాలి? హా! చెప్పు. నిన్న చేరుకున్నావో లేదో కనీసం కాల్ చేసి చెప్పావా? ఏంటే ఇలా తయారయ్యావు నువ్వు? బాధ్యత లేకుండా పోయింది నీకు? ఇక్కడ ఈ ముసల్ది ఉంది. తినిందో లేదో అని తెలుసుకునే ఆలోచన కూడా లేదు. అసలు నాకు ఆలోచించే టైం ఇస్తే కదా ఆ అభి అని అనుకుంటూ, అమ్మా, నువ్వు నన్ను మళ్ళీ ప్రశాంతంగా తిట్టుకోవచ్చు. ఇప్పుడు మాత్రం నన్ను వదిలేయ్. ప్లీజ్, నేను బిజీగా ఉన్నాను. పోవే. ఎప్పుడో ఒకసారి నీకు నా విలువ అర్థమవుతుంది. అప్పుడు నా దగ్గరకు వచ్చి సారీ అమ్మా అని అన్నావనుకో, శాస్త్రి బామ్‌ని నీ కళ్ళల్లో కొడతా అని చెప్పి కాల్ కట్ చేశారు విరాలి వాళ్ళ అమ్మ. ఫోన్ హ్యాండ్ బ్యాగ్‌లో పెట్టుకుంటూ, అమ్మ ఎప్పుడూ ఇంతే డ్రామా చేస్తూ ఉంటుంది. ఆ లాస్య ఏమో ఎప్పుడూ డ్రామా చూస్తూ ఉంటుంది. ఇద్దరికి ఇద్దరు బాగా సరిపోయారు. వామ్మో! అమ్మ గురించి మళ్ళీ ఆలోచించొచ్చు. ముందు ఈ స్కెడ్యూల్ చూడాలి. ఏదైనా మిస్టేక్ జరిగితే ఆ నెక్స్ట్ సెకండే నన్ను జాబ్ నుంచి తీసేస్తాడు. అభి గురించి గుర్తు రాగానే బాడీ మొత్తం చెమటలు పట్టడం మొదలైంది. ఛీ! నా బ్రతుకు. మా స్కూల్లో మా ప్రిన్సిపల్‌ని చూసి కూడా నేను ఇంతలా భయపడలేదు అని అనుకుంటూ షెడ్యూల్ చూసుకుంటూ, షెడ్యూల్ చేసుకోవటం అయిపోవటంతో వెనక్కు వాలి కళ్ళు మూసుకుంది. కాసేపటి తర్వాత కారు అభి ఆఫీస్ ముందు ఆగింది. దాంతో ఫస్ట్ అభి కార్ దిగి బయటకు వచ్చాడు. దిగగానే నేరుగా ఆఫీస్‌లోకి వెళ్ళిపోయాడు. ఆ తరువాత విరాలి బయటకు వచ్చి కెవిన్ కార్ పార్క్ చేసి వచ్చే వరకు వెయిట్ చేసి
కెవిన్ కూడా రావటంతో ఇద్దరూ కలిసి ఆఫీస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. అలా నడుస్తూనే విరాలి కెవిన్‌తో మీటింగ్ గురించి మాట్లాడటం మొదలుపెట్టింది. కెవిన్ గారు, ఈ మీటింగ్‌కి నేను రానవసరం లేదు కదా? కెవిన్ తన వైపు చూస్తూ, ఆహా! లేదు అండి. ఇది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్‌తో కదా! సో, మనం రావాల్సిన అవసరం లేదు. అవును. అదే. అభి సార్ ఏదైనా ఫిట్టింగ్ పెడతాడేమో అని అనుకున్నా. లేదు లేదు. వర్క్‌లో సార్ చాలా సీరియస్ అండి. సో, ఆఫీస్‌లో ఉన్నప్పుడు మీరు అభి సార్‌ను తలుచుకొని భయపడాల్సిన అవసరం లేదు. హమ్మయ్య! చాలు. ఆ! ఆ! సరే. మీరు మీ వర్క్ కంటిన్యూ చేసుకోండి. తన క్యాబిన్ రావటంతో వెళ్ళిపోయాడు కెవిన్. విరాలి కూడా తన క్యాబిన్‌లోకి వెళ్ళింది. తన డెస్క్‌పై ఉన్న ఫైల్స్ తీసుకొని మీటింగ్ జరిగే రూమ్‌లోకి వెళ్ళింది. తను తెచ్చిన ఫైల్స్‌ను అభి ప్లేస్‌లో పెట్టి మళ్ళీ తన క్యాబిన్‌లోకి వెళ్ళిపోయింది. సరిగ్గా 10 గంటలకు అందరూ మీటింగ్ రూమ్‌లోకి వెళ్ళిపోయారు. దాంతో కాసేపు బ్రేక్ తీసుకుందామని అనుకొని విరాలి తన క్యాబిన్ నుంచి బయటకు వచ్చింది. తన ఫ్లోర్‌లోనే ఉన్న చిన్న కెఫే దగ్గరకు నడవటం మొదలుపెట్టింది. అలా వెళ్తూ ఉండగా తన ఫోన్ వైబ్రేట్ అవ్వటం మొదలైంది. దాంతో ఫోన్ వైపు చూసింది విరాలి. ఫోన్ చేసింది లాస్య. ఉఫ్! అని అనుకుంటూ కేఫ్ వైపు నడుస్తూనే కాల్ లిఫ్ట్ చేసింది విరాలి. హలో లాస్య, చెప్పు. ఏంటి ఈ టైంలో కాల్ చేశావు? హేయ్ వీరు, నీకో సర్ప్రైజ్. హ్మ్. ఆ అభి ఇచ్చేది సరిపోలేదా? నువ్వు కూడా ఇప్పుడు మొదలుపెట్టావా? అబ్బా! అది నీకు సహాయం చేసేది. సమస్యలోకి నెట్టేది కాదు. నాకు సహాయం చేసేదా? ఏంటది? షాకవుతూ అడిగింది విరాలి. చెప్పానుగా సర్ప్రైజ్ అని. నీకే తెలుస్తుందిలే. నవ్వుతూ సమాధానమిచ్చింది లాస్య. ఒసేయ్ గుడ్లగూబ, నాకు సహాయం చేసేదైతే ఇప్పుడే చెప్పొచ్చుగా? నన్ను తిట్టావంటే అస్సలు చెప్పను. అర్థమైందా? ఓకే తల్లీ. ఇక ఉంటా బాయ్. హా! బాయ్. లాస్యతో మాట్లాడిన తర్వాత విరాలి నేరుగా కెఫేకు వెళ్ళింది. కూల్ కాఫీ తీసుకొని మళ్ళీ తన క్యాబిన్‌కి వచ్చేసింది. తనకి ఇచ్చిన వర్క్ కంప్లీట్ చేయటం మొదలుపెట్టింది. అలా 2 గంటల తర్వాత మీటింగ్ కంప్లీట్ అయిపోవటంతో అందరూ వెళ్ళిపోయారు. అభి నేరుగా తన క్యాబిన్‌లోకి వెళ్ళిపోయాడు. లంచ్ టైం కావటంతో ఇళ్ల నుంచి లంచ్ తెచ్చుకున్న వాళ్ళు తమ ప్లేసెస్‌లోనే కూర్చొని తింటూ ముచ్చట్లు పెట్టుకున్నారు. ఇళ్ల నుంచి కాకుండా బయట తినేవాళ్ళు ఆఫీస్ బయట ఉన్న రెస్టారెంట్‌కి వెళ్ళిపోయారు. విరాలి కూడా లంచ్ కోసం రెస్టారెంట్‌కి బయలుదేరింది. తన ఎదురుగా కెవిన్ వెళ్తూ ఉండటం చూసి నడకలో వేగం పెంచి కెవిన్‌ని పలకరించింది. సడన్‌గా విరాలిని చూసి భయపడ్డాడు కెవిన్. గుండెపై చెయ్యి వేసుకొని, ఏంటండి ఇలా భయపెట్టారు? వెకిలిగా నవ్వుతూ, సారీ, మీరు భయపడతారని అనుకోలేదు. పర్లేదు. ఎక్కడికి బయలుదేరారు ఇంతకీ? అదా! లంచ్ చెయ్యటానికి రెస్టారెంట్‌కి వెళ్తున్నా అని అంటుంది విరాలి. అవునా! నేను కూడా వెళ్తున్నా. సరే రండి. ఇద్దరం కలిసి వెళ్లి తినేసి వద్దాం. ఓకే. పదండి. ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటూ రెస్టారెంట్‌కి చేరుకున్నారు. ఇద్దరూ వెళ్లి చైర్స్‌లో కూర్చొని లంచ్ ఆర్డర్ చేశారు. నాకు వెజ్ బిర్యానీ కావాలి అని విరాలి అంటే, నాకు నాన్ వెజ్ కావాలి అని కెవిన్ అంటాడు. కానీ పాపం కెవిన్ ఏదైతే విరాలి ఉన్నప్పుడు ఆర్డర్ చేయకూడదో అదే ఆర్డర్ చేసేశాడు. దాంతో కళ్ళు పెద్దవి చేస్తూ, ఏంటిది కెవిన్ గారు? మీ కడుపు నింపుకోవడం కోసం ఒక మూగజీవిని తింటారా? మీకు ఇంత క్రూరమైన మనసు ఉంది అని అనుకోలేదు. విరాలి ఏం మాట్లాడుతుందో అస్సలు అర్థం కాలేదు కెవిన్‌కి. ఏంటండి? నేనేదో పాపం చేసినట్టు చెబుతున్నారు? ఏమైందసలు? పాపం కదూ! ఘోర అన్యాయం. ఇలా మూగజీవులను చంపటం మంచిది కాదు. ఎందుకు? అవి ఉండేది మనం తినటానికే కదా! ఆహా! కాదు. చూడండి చెప్తా అని టేబుల్‌పై ఉన్న టిష్యూ అండ్ తన దగ్గర ఉన్న పెన్ చేతిలోకి తీసుకుంది.
విరాలి ఏం చెయ్యబోతుందో అని ఉత్సాహంగా ఉంటాడు కెవిన్. కానీ కెవిన్ బాబుకి ఏం తెలుసు? విరాలి భాగవతం మొత్తం చెప్పబోతుందని? చూడండి, ఈ ప్రపంచంలో మొత్తం ఎన్నో రకాల జీవరాశులు ఉన్నాయి. అవన్నీ వాటి కర్మల వల్ల జంతువులుగా, మనిషిగా, కుక్కగా, నక్కగా అలా పుడతాయి. ఇప్పుడు మనం తప్పు చేస్తే, అంటే మనిషి జన్మలో ఉండి తప్పు చేస్తే, నెక్స్ట్ జన్మలో మనం ఇలా కోడిగానో, కుక్కగానో పుడతాము. అంటే మీరు ఒక ఆత్మని చంపుతున్నారు. నిర్దాక్షిణ్యంగా ఒక మనిషిని చంపి తినటం, అలాగే ఒక జంతువును చంపి తినటం రెండూ ఒకటే. మీరు ఇలా నాన్ వెజ్ తింటే నెక్స్ట్ జన్మలో మిమ్మల్ని ఒకరు తింటారు. అర్థమైందా? అయిందయింది. దేవుడా! ఇక జీవితంలో నేను నాన్ వెజ్ తినను. బేరర్! బేరర్! వెంటనే నా ఆర్డర్ క్యాన్సిల్ చేసి వెజ్ బిర్యానీ తీసుకొని రా. వెరీ గుడ్ కెవిన్ గారు. బెరీర్ వచ్చి వెజ్ బిర్యానీ అని రాసుకొని కాస్త దూరం వచ్చాడు. కాస్త దూరం వచ్చాక విరాలి వైపు చూసి, దేవుడా! ఇలాంటి అమ్మాయి రోజు వస్తే ఇక అంతే. నాన్ వెజ్ అయితే 500, అదే వెజ్ అయితే 250. అయితే ఇప్పుడు ఆ అమ్మాయి వల్ల 250 బొక్క అన్నమాట. అయినా రోజు ఒంటరిగా వచ్చేది, ఈ రోజు వేరే వాళ్ళతో వచ్చిందేంటి? వస్తే వచ్చింది. తను ఎలాగో తినట్లేదు కదా! పక్కన వాళ్ళని కూడా ఎందుకు తినకుండా చేస్తుంది? పోన్లే, ఆ అబ్బాయికి ఒక్కటే చెప్పింది. చూస్తూ ఉంటే మైక్ పెట్టుకొని అందరికీ చెప్పేలా ఉంది అని అనుకుంటూ 2 ప్లేట్స్ వెజ్ బిర్యానీ తీసుకొని కెవిన్ మరియు విరాలి కూర్చున్న టేబుల్‌పై పెట్టి వెళ్ళిపోయాడు. దాంతో ఇద్దరూ తినటం మొదలుపెట్టారు. ఏంటి కెవిన్ గారు, మన శాడిస్ట్ బాస్ రాలేదు రెస్టారెంట్‌కి? అది సార్ మూడ్ బాలేదండి. అతని మూడ్ ఎప్పుడు బాగుందని? కానీ ఇంతకేమైంది? మీటింగ్‌లో సార్‌కి గుర్తు చేయకూడనిది గుర్తు చేశారు. అవునా? ఏంటది? అభి సార్ ప్రాణమైన అమృత గురించి. దాంతో తినటం ఆపేసి కెవిన్ వైపు చూస్తుంది విరాలి. అమృతనా? ఎవరు తను? అమృత అంటే కేవలం పేరు కాదు అండి. అభి సార్ ప్రాణం. అబ్బో! మరి అమృత గురించి గుర్తు చేస్తే ఎందుకు సార్ మూడ్ ఆఫ్ అయ్యారు? ఎందుకంటే ఆ ప్రాణం ఇప్పుడు ఇక్కడ లేదు కాబట్టి. ఇక్కడ లేదా? ఎక్కడికి వెళ్ళింది? ఫారెన్‌కి వెళ్ళిందా? లేదండి. మమ్మల్ని విడిచి దేవతలా పేరు తెచ్చుకున్న తను ఆ దేవుడు దగ్గరికి వెళ్ళిపోయింది. వాట్? అవునా? ఎలా? తను వెళ్తున్న కార్‌లో పెట్రోల్ లీక్ అయ్యి ఫైర్ యాక్సిడెంట్ అయ్యింది. అయ్యో! ఎప్పుడు జరిగింది ఇదంతా? 6 ఏండ్ల ముందు. కెవిన్ అలా అనటంతో విరాలికి అన్నీ గుర్తుకు వచ్చాయి. తను మొదటిసారి అదే ఇంటికి వచ్చినప్పుడు గేట్‌కి ఒకవైపు అమృత అని రాసి ఉండటం, అలాగే గార్డెన్‌లో పాతపడిన ఉయ్యాలలపై అమృత పేరు ఉండటం. అంటే నేను అభి సార్ ఇంటికి మొదటిసారి వచ్చినప్పుడు గేట్‌పై, ఉయ్యాలపై చూసిన అమృత పేరు ఈ అమ్మాయిదేనా? అవును. లివింగ్ రూమ్ పెద్ద ఫోటోలో ఉన్న అమ్మాయి అమృతనా? అవును. అయ్యో! సార్ చాలా బాధపడి ఉంటారు కదా! అవును. బాధపడ్డారు అని చెప్పటం కంటే నరకం అనుభవించారు అని చెప్పటం బెటర్ అని అంటూ అమృతతో గడిపిన తియ్యని క్షణాలను గుర్తు తెచ్చుకున్నాడు కెవిన్. కెవిన్ వైపు చూడలేక తల కిందకు వంచి సారీ చెప్పింది. సారీ సార్. హ్యాపీగా ఉన్న మిమ్మల్ని బాధపెట్టాను. అయ్యో! అలా ఏం లేదండి. సో అందుకేనా అభి సార్ తినటానికి రాలేదు? అవును. సరే, లీవ్ ఇట్ అండి. తినండి. ఇప్పటికే చాలా టైమయింది. ఓకే. ఇద్దరూ అలా కాసేపు బాధలో మునిగినా మళ్ళీ మామూలుగా మారి లంచ్ చేసి, బిల్ కట్టేసి ఆఫీస్‌కి చేరుకున్నారు. కెవిన్ గారు, ఇప్పుడు ఇంటర్వ్యూ ఉంది కదా! మరి సార్ ఏమో మూడ్ ఆఫ్‌లో ఉన్నారు. ఇప్పుడేం చెయ్యాలి? పర్లేదు. హీ కెన్. ఎంత బాధలో ఉన్నా పని తర్వాతే ఏదైనా. సో, ఈ పాటికి చాలా మందే వచ్చి ఉంటారు. ఇంకో గంట తర్వాత స్టార్ట్ చేద్దాం.
ఓకే అండి. కానీ సార్ ఇంకా ఏం తినలేదు కదా! సార్‌కి ఇవన్నీ అలవాటే. మీరు పట్టించుకోకండి. ఓకే సార్. హా! ఒక ఫైలుంది. దాన్ని మీకు చూపించాలి. ఒకసారి నా క్యాబిన్‌కి వస్తారా? హా! యెస్ పదండి. ఇద్దరూ కలిసి విరాలి క్యాబిన్‌కి వెళ్లారు. విరాలి తను చూపించాలి అని అనుకున్న ఫైల్ తీసి కెవిన్‌కి ఇస్తుంది. కెవిన్ దాన్ని తీసుకొని చూస్తూ ఉంటాడు. పేపర్స్ అన్నీ చూసిన తర్వాత ఫైల్ క్లోజ్ చేసి విరాలి వైపు చూశాడు. ఎలా ఉంది అండి? అని అంటూ ఉండగా విరాలికి కాల్ వచ్చింది. దాంతో కాల్ బ్లూటూత్‌కి కనెక్ట్ చేసి కాల్ లిఫ్ట్ చేస్తుంది. హలో లాస్య. ఏంటి? సర్ప్రైజ్ అన్నాను కదా! అబ్బా! నేను నీతో మళ్ళీ మాట్లాడుతా. ఓకేనా? అది విన్న కెవిన్ పర్లేదండి మాట్లాడండి. ఎందుకో మీ ఫ్రెండ్ కాల్ చేసింది. ఇప్పుడు మాట్లాడకపోతే అప్సెట్ అవుతుంది. కెవిన్ అలా చెప్పటంతో ఓకే అని చెప్పి, సరే లాస్య ఏంటో చెప్పు అని చెప్పి టేబుల్‌పై ఉన్న వాటర్ తీసుకొని తాగుతూ ఉంటుంది. ఇప్పుడు నేను ఎక్కడ ఉన్నానో తెలుసా? లాస్య అలా అడగటంతో వాటర్ తాగటం ఆపి నాకు ఎలా తెలుస్తుంది? అని అంటూ మళ్ళీ వాటర్ తాగటం మొదలుపెట్టింది. మీ ఆఫీస్ పార్కింగ్ ప్లేస్‌లో. లాస్య అలా చెప్పగానే షాక్‌కి నోట్లో ఉన్న నీళ్లు ఉమ్మేసింది. దాంతో కెవిన్ షర్ట్ మొత్తం తడిచిపోయింది. వెంటనే లేచి పార్కింగ్ ప్లేస్‌కి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయింది. వావ్! హేయ్! అని అంటూ ఆశ్చర్యంగా విరాలి వెళ్ళిన వైపు చూస్తూ ప్యాంట్ పాకెట్‌లో ఉన్న నాప్కిన్ తీసుకొని మొహం తుడుచుకుంటాడు. నాకు ఇప్పుడు అర్థమయ్యింది. విరాలి కాల్‌లో మాట్లాడేటప్పుడు తన పక్కన అస్సలు ఉండకూడదు.